హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చానండి. దాని పేరే స్వీట్ పలావ్. మీరు ఎప్పుడైనా విన్నారా? వింటే నాకు కామెంట్ చేయండి. దీని ప్రాసెస్ కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి బాండీలో ఘీ వేసేసుకోవాలి. ఘీ హీట్ అయిన తర్వాత 2 లవంగాలు చెక్క వేసేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఘీ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్, ఎండు కొబ్బరి, జీడిపప్పు, మీ దగ్గర కిస్మిస్, బాదం పప్పు ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసేసుకోండి. 2 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలి. దీని ప్రాసెస్ ఏంటంటే మనం ఇంట్లో బగారా రైస్ చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్ చేసేసుకోవాలి. ఒక గ్లాసు రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకోవాలి. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, దానికోసం 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకుంటున్నాను. బగారా రైస్కి ఎలా వాటర్ వేసుకుంటాం సేమ్ అలాగే వేసేసుకోవాలండి. ఈ స్వీట్ రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకోండి. స్వీట్ అంటే కంపల్సరీ సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ వేస్తేనే చాలా బాగుంటుంది. 2 యాలకులు వేసేసుకోండి. ఈ స్వీట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా సేమ్ నేను చెప్పిన కొలతలతో బట్టి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎసరు వచ్చిన తర్వాత బియ్యం వేసుకోవాలి. బియ్యం 80% కంపల్సరీ కుక్ అవ్వాలండి. 80% కుక్ అయిన తర్వాత దీంట్లో బెల్లం వేసుకోవాలి. 80% కుక్ అయిన తర్వాత చూడండి 80% కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు స్వీట్ పలావ్ అన్నాం కదా, దాంట్లో బెల్లం వేసుకోవాలి. ఈ స్వీట్ పలావ్ కంపల్సరీ బెల్లంతోనే చేస్తామండి. షుగర్ వేసుకుంటే అస్సలు బాగోదు, బెల్లంతోనే చేసేసుకోవాలి. అప్పుడే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి 80% రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు స్వీట్ వేసేసుకుందాం. స్వీట్ అంటే బెల్లం అండి, బెల్లం వేసేసుకుందాం. ఈ ఫ్లేమ్ మాత్రం కంపల్సరీ మీడియంలో పెట్టండి, హైలో పెట్టకూడదండి. హైలో పెడితే మొత్తం మాడిపోతుంది, రైస్ కూడా గట్టిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెడితే రైస్ అనేది స్మూత్గా ఉంటుంది, పొడి పొడిలాడుతూ ఉంటుంది, తొందరగా మాడిపోదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ రైస్ని ఉడికించాలండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఈ స్వీట్ పలావ్ మా ముస్లిమ్స్ మ్యారేజ్లో జిల్వా వేసేటప్పుడు కంపల్సరీ ఇస్తారండి. జిల్వా అంటే తరంరాల ఫంక్షన్ అనమాట. తరంరాలు వేసుకునేటప్పుడు ఇస్తారు. మీరు ఎప్పుడైనా మా ముస్లిమ్స్ మ్యారేజ్కి వెళ్ళారా? వెళ్తే అక్కడ ఏమైనా తిన్నారా? తింటే నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ స్వీట్ పలావ్ గురించి మీకు అంత ఐడియా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. మీకు తెలుసో తెలియదో నాకు కూడా అంత ఐడియా లేదండి. మా ముస్లిమ్స్ మాత్రం ఎక్కువ పండగలప్పుడు, పెళ్ళిళ్ళలో ఎక్కువ శాతం చేస్తారండి. 5 శుక్రవారాలు చేస్తారు. వాటిలో కూడా ఈ స్వీట్ పలావ్ కంపల్సరీ వండుతారండి. చాలా బాగుంటుంది. రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోతుందండి. ఇప్పుడు పాలు పోసుకోవాలి. పాలు ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు. పాలు వేసుకుంటే రైస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. పాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది పాలు వేసుకోరు, కొంతమంది పాలు వేసుకుంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చూడండి ఇంకా దమ్కి ఇచ్చేసేసాను. ఇంకో 2 మినిట్స్ దమ్కి వదిలేద్దాం. ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. పొడి పొడిలాడుతూ ఘీ వేసుకోవాలండి. కంపల్సరీ ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ కూడా ఉండాలి. అప్పుడే ఈ స్వీట్ పలావ్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో. దమ్కి ఇచ్చేసాను కదా, స్టవ్ కూడా ఆపేసానండి నేను. చూడండి పొడి పొడిలాడుతుంది, బగారా రైస్ లాగా. మా పిల్లలకి ఈ స్వీట్ పలావ్ అంటే చాలా ఇష్టం అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. లైక్ అండ్ కామెంట్, షేర్.